ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च. एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण माता जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण माता जी. Okay, so we were 38th శ్లోకం నిన్న కంప్లీట్ చేసాము. సో we will go to 39th శ్లోక. బిఫోర్ దట్ మనం ఒక రీక్యాప్ చేద్దాం. ఎస్టర్డే వాట్ we discussed about 38th శ్లోకం. అంటే ఈ జ్ఞానము కంటే ఏ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము పరతత్వ జ్ఞానము కంటే మించినది పవిత్రమైనటువంటిది మహోన్నతమైనటువంటిది వేరే ఏది లేదని భగవంతుడు స్వయంగా తనే చెప్తున్నాడు. కాబట్టి ఆ భగవంతుని ఆదేశాలని మనం పాటించాలి. ఏమంటున్నాడు భగవంతుడు? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. తత్స్వయం యోగ సంసిద్ధ, స్వయంగా మనమే అనుభవిస్తాము భగవంతుని యొక్క ఉనికిడి. నిన్న నేను ఇంకొక ప్రవచనం వింటున్నాను మన గురువు గారిది. ఆయన ఏమన్నారంటే 6 నెలలు గనక ఎవరైనా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఏకధాటిగా స్మరిస్తే, అంటే కంటిన్యూస్గా భగవంతుని విత్ ఫుల్ అటెన్షన్ విత్ ఫుల్ అఫెక్షన్. 2 things వీ హ్యావ్ టు రిమెంబర్. మనం ఏదైనా జపం చేసేటప్పుడు మేబీ ఒక మాలనే చేస్తున్నాము, పర్లేదు, మనకి ఒక మాలనే అవుతుంది, 2 మాలలే అవుతుంది, టైం దొరకట్లేదు, నో ప్రాబ్లం. కానీ అది చేసేటప్పుడు జస్ట్ మెకానికల్గా తిప్పకుండా 3 మనస్సు వాచ కర్మణ. మనస్సు భగవంతుని పాదాల వైపు కేంద్రీకరించాలి. వాచం అంటే మనం జపించేది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఈ పదాలని స్వచ్ఛంగా ఉచ్చరిస్తూ మాలని తిప్పాలి. అది కాయం. మనస వాచ కర్మ. కర్మ అనేటువంటిది చేస్తున్నాము, పలుకుతున్నాము, మనసు అక్కడ కేంద్రీకరంగా ఉంది, తర్వాత మాల తిప్పుతున్నాము. చేసినప్పుడు 6 నెలలు గనక శ్రీకృష్ణుడు మాట్లాడేది మనకి కనిపిస్తుంది, వినిపిస్తుందట 6 months. అందుకే నరోత్తమ దాస్ ఠాకూర్ అనేటువంటి వాళ్ళు 3 లక్షల జపాలు చేసేవాడు ఆయన. సో అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎలాగా మొత్తం 24 hours ఎప్పుడు పడుకునేవాడో ఏం తినేవాడో తెలియదు ఆయన. నరోత్తమ దాస్ ఠాకూర్ అని మనకి ఇస్కాంలో ఆయనకే ఏమిటి ఈ జప గురు అని అతనికి పేరు అన్నమాట. సో మరి ఆ కృష్ణునితో డైరెక్ట్గా సంభాషణలు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మహనీయులు ఉన్నారు ఇదే జన్మలో, మానవ జన్మలోనే. సో కాబట్టి మనం ట్రై చేద్దాము వీలైనంత వరకు విత్ అఫెక్షన్ అండ్ విత్ అటెన్షన్. అఫెక్షన్ అంటే భగవంతుని మీద ప్రేమతో, అటెన్షన్ అంటే మొత్తం మన మనసు వాచ కర్మ అతని మీద కేంద్రీకరించి చేసేటువంటి ధ్యానము, అదే జపము. ఈ కలియుగంలో జపయజ్ఞముని మించినటువంటి యజ్ఞం ఇంకొకటి లేదు. మనం ఒకవేళ చదివామా చదవలేదా, ఈరోజు కుదరలేదండి శ్లోకము, పర్లేదు, ఈరోజు వినలేదండి, పర్లేదు, కానీ జపం చేశారా? జపము ఈజ్ ఈక్వల్ టు బ్రీదింగ్.
మనము ఎలాగైతే ఊపిరి ఆడకుండా ఉండలేమో అలాగే జపము కూడా చేయకుండా ఉండలేము. కనీసం ఒక్క మాల చేద్దాం. ఒక్క మాల చేయడానికి 5 to 7 మినిట్స్ అవుతుంది. ఫాస్ట్‌గా చేస్తే 5 మినిట్స్. కానీ కరెక్ట్‌గా చేస్తే 7 మినిట్స్ అవుతుంది. ఒక 7 మినిట్స్ భగవంతుని గురించి మనం ఇవ్వలేమా రోజులో? ఆలోచిద్దాం. చేసి అది కంప్లీట్ డెడికేషన్. ఆ టైంలో ఎవరు మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎవరితోనూ మనకి మాటలు గానీ, సంభాషణ గానీ, ఫోన్ గానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక్క మాల రోజుకి విత్ అటెన్షన్ అండ్ విత్ అఫెక్షన్ కనుక చేయగలిగితే 6 మంత్స్‌లో భగవంతుడి దర్శనం అవుతుంది అనేటువంటిది మహనీయుల నానుడి. కాబట్టి అది అంటే చూడండి మాయాదేవి యొక్క ప్రభావం మన మీద ఎంత ఉంటుంది. జపం తీసుకుంటాము కూర్చుందామని ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. సరే డిస్టర్బెన్స్ లేదు కూర్చొని జపం చేద్దామంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ మనసుని ధారణ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ అంకితం చేసి జపం చేస్తున్నాము. ఈలోపు కౌంట్ వెళ్ళిపోతుంది. ఆ నోట్లోంచి వేరే ఏదో మాట రావచ్చు. కాబట్టి ఈ మంగళాచరణ్ ప్రేయర్స్ చేసుకుని మనం ఆ జపాన్ని చేయాలి. చేసినప్పుడు భగవంతుని అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుంది. మనం ప్రయత్నం చేద్దాం. అదే భగవంతుడు ఇక్కడ అంటున్నాడు. తత్ స్వయం యోగ సంసిద్ధః. ఈ యోగం అనేటువంటి ఈ కర్మం వలన తత్ స్వయం అంటే మనము స్వయంగా అనుభవిస్తాము. ఏమిటి? తత్వజ్ఞానాన్ని అనుభవించగలం. ఎప్పుడు? కాలేనాత్మని. కాలేనాత్మని అంటే కాలక్రమేణ. ఇమ్మీడియట్‌గా అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాలక్రమమున తనలోనే అనుభవిస్తాడు. విందతి అంటే అనుభవించడం అని చెప్తున్నాడు. సో ఈ జగత్తులో దివ్య జ్ఞానము కంటే పవిత్రమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది వేరే ఏది లేదు. అట్టి జ్ఞానము అంత సమస్త యోగముల పరిపక్వ ఫలము. అన్ని యోగములు ఏ కర్మ చేసినా కూడా దొరకనటువంటి ఫలము ఎటువంటిది? రైపండ్ ఫ్రూట్. పూర్ణంగా పండినటువంటి ఫలము ఆ జ్ఞానము, భగవంతుని యొక్క తత్వజ్ఞానము. భక్తియుక్త సేవలో పరిపూర్ణత్వమును సాధించిన వాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తనలోనే తాను అనుభవించును. ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, ఇట్ హ్యాస్ టు బి ఫెల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వేడి ఎలాగుంటుంది అంటే చెప్పొచ్చు, వేడి తాకితే కాలు చర్మం కాలిపోతుంది, చాలా బాధకరంగా ఉంటుంది, చాలా హీట్గా ఉంటుంది అంటే అర్థం కాదు. వీ కెనాట్ ఫీల్. ఎప్పుడైతే తను అనుభవిస్తాడో అప్పుడే ఆ వేడి అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము కూడా అటువంటి ఎక్స్పీరియన్స్. వన్ హ్యాస్ టు ఫీల్, వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దట్ భగవంతుని తత్వజ్ఞానం అనేటువంటిది. మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనమే సపరేట్గా కూర్చుని మనలో మనం ఒకసారి తలుచుకోవాలి. భగవంతుడు మనకి వనరించినటువంటి ఆ మహత్తరమైనటువంటి బెనిఫిట్స్ మనకి ఇచ్చాడు భగవంతుడు. ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చాడు అనేటువంటిది మనము ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకు మనం ఎటువంటి జన్మ తీసుకున్నాము, మానవ జన్మ, ఎటువంటి కుటుంబంలో పుట్టాము, ఎంత సుఖాలను అనుభవించాము, ఇంత దేహం అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఉపయోగపడుతున్నది అనేటువంటిది అన్ని ఆత్మావలోకం ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు తప్పనిసరిగా భగవంతుని మీద కృతజ్ఞత అనేటువంటిది ఏర్పడుతుంది మనకి. సో దట్ ఈస్ హ్యాస్ టు బి ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో విల్ గో టు 39th శ్లోకం. ఏమన్నా చెప్పారా మాతాజీ? ఎవరైనా ఏమన్నా అన్నారా? ప్రభుజీ అంటే ఎవరు మాట్లాడినట్టున్నారు. అదే ఏమన్నా అన్నారేమో అని అనుకున్నా. ఓకే, ఓకే. కనిపిస్తుంది కదా మాతాజీ స్క్రీన్? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఇంకొక ఇంపార్టెంట్ శ్లోకం, చాలా శాంతి గురించి చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. జ్ఞానం వల్ల ఎలా శాంతి దొరుకుతుంది. సో అందుకే ఒక్కొక్క పదము యాక్చువల్లీ భగవద్గీతలో ఆణి ముత్యాలు అన్నమాట. భగవంతుని నోట్లో వచ్చినటువంటి దానికి మనం వెల కట్టగలమా? సో అక్కడ అంటున్నాడు భగవంతుడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే శ్రద్ధతో ఉంటాడో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం
అచిరేణాధిగచ్చతి. ఓకే, ఎవరైనా ట్రై చేయండి మాతాజీ. ఎనీవన్. తప్పులు వచ్చినా పర్లేదు, భగవంతుడు తప్పులు చూడడు, ఓన్లీ భావం చూస్తాడు. ప్రయత్నం చేస్తున్నాడు నా పిల్లవాడు, నా బాలుడు, బాలిక. సో హీ ఈస్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్. ఓకే, చదవండి మాతాజీ. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః హరే కృష్ణ సంయేతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. ఓకే, వెరీ గుడ్, నైస్. మీనింగ్స్ చదువుతారు మాతాజీ. చదువు. శ్రద్ధావంతుడు, లభతే పొందుతాడు, జ్ఞానము, తత్పరః దానికి అనురక్తమైన వాడు, సంయత నిగ్రహించి, ఇంద్రియాలను, జ్ఞానము లబ్ధ్వా పొంది, పరాం దివ్యమైన, శాంతిని, అచిరేణ అతి శీఘ్రంగా, అతిగచ్చతి పొందుతాడు. దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానము పొందడానికి అర్హుడు. దానిని పొందిన వాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు భగవంతుడు. దివ్య జ్ఞాన తత్పరుడు, తన ఇంద్రియములను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు అట్టి దివ్య జ్ఞానమును సాధించుటకు యోగ్యుడగును. దానిని సాధించి అతడు శీఘ్రగతిన పరమ శాంతిని పొందగలడు. శాంతి అనేటువంటిది ఇట్స్ వెరీ రేర్ నవడేస్. ఎక్కడ చూసినా కూడా స్ట్రెస్, ఎక్కడ చూసినా కూడా డిప్రెషన్. మనం వింటున్నాం ఈ పదాలు. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే జస్ట్ జాయిన్ అయి ఉంటారు, జాబ్లో జాయిన్ అయి ఉంటారు. ఈవెన్ దానికి ముందు కూడా ఇంట్లోనే కూడా నాకు చాలా స్ట్రెస్ అయిపోతుందని నీ మాటల వలన. స్ట్రెస్ ఇవ్వకు. దిస్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. చిన్న పిల్లల్ని మనం అంటే ఒకటి పెంచే విధానంలో ఉన్నది, రెండు సొసైటీ, మూడు వాళ్ళ అసోసియేషన్. దీస్ 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకే మన క్యారెక్టర్ ఎప్పుడు ఎలా బిల్డ్ అవుతుంది అంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్, రెండవది ఎక్స్పీరియన్స్, థర్డ్ ఎన్విరాన్మెంట్. 3 పాయింట్స్. ఒకటి ఎడ్యుకేషన్ అంటే జ్ఞానము, విద్య అనుకోండి. సో విద్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన ఇంట్లో నుంచే. తల్లే ప్రథమ గురువు, ఫస్ట్ గురువు. తల్లి, తండ్రి, గురువు, దైవం, అలా దట్ ఈస్ ది ఆర్డర్. సో ఇంట్లో నుంచే క్రమశిక్షణ అనేటువంటిది అలవాటు పడుతుంది. సో ఎడ్యుకేషన్, ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము మనం? వాళ్ళని ఎక్కువ ప్యాంపరింగ్ చేసి పెంచామనుకోండి, అప్పుడు వాళ్ళు దే విల్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ ది సొసైటీ. ఇంట్లో ఇంత కంఫర్ట్ దొరికింది, సో దే థింక్ దట్ ఇట్ ఈస్ ఎ రైట్ ఫర్ దెమ్. కానీ సొసైటీ అలా కాదు. సొసైటీ ఈజ్ వెరీ వెరీ క్రూయల్. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఎప్పుడైతే బయటికి వెళతారో అప్పుడు దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సో వీ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. అందుకే అన్నాడు, ఇప్పుడు దుబాయ్ని ఒక షేక్ బిల్డ్ చేశాడు, షేక్ రెహమాన్ అనేటువంటి అతను అంటాడు, నా తండ్రి ఇక్కడ ఎలాగా ఎంత కష్టపడి వచ్చాడో నేను చూశాను. నేను ఆ కష్టాన్ని చూసి నేను కూడా కష్టపడి ఈ దుబాయ్ అనేటువంటి ఈ నగరాన్ని బిల్డ్ చేశాను. నా కొడుకు చిన్నప్పటి నుంచే కూడా ల్యాండ్ రోవర్ అనేటువంటి కారులో పెరిగాడు. అతనికి అసలు కష్టం అనేటువంటిది తెలీదు. సో ఏం చేస్తాడు? ఇప్పుడు మిగతా జీవితం అంతా కూడా విలాసాలలో గడిపేసిన తర్వాత తన ఆ మనుమడు ఏం చేస్తాడు? ఇవన్నీ సంపద అంతా కూడా అతడు పోగొట్టుకున్న తర్వాత తన మనవడు ఏం చేస్తాడు? మళ్ళీ కష్టాలను అనుభవించి మళ్ళీ అతడు సొసైటీని ఫేస్ చేయగలిగే స్ట్రాంగ్ అవుతాడు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాం ఇది అంటే, ఇక్కడ చూడండి, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు. అటువంటి ఇంద్రియాలను ఎవరు నిగ్రహించగలరు? ఎవరు కష్టం అంటే ఏమిటో తెలిసి ఓర్పు కలిగినటువంటి వాడు. అందుకే శ్రద్ధ అంటే ఏమిటి? ద వన్ హూ ఈస్ హ్యావింగ్ డిటర్మిన్డ్ మైండ్. సో సీతాకోక చిలుక ఉన్నది.
సో ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఆ చూశాడు సీతాకోక చిలుక బయటికి రావడానికి ముందు ఏమవుతుందంటే అది ఇట్ విల్ బి ఇన్ ద షెల్. దానికి ఏమంటాము తెలుగులో గుర్తు రావట్లేదు నాకు. ఆ సీతాకోక చిలుక ఆ ఒక షెల్లులోకి వెళ్ళిపోతుంది కదా. గొంగళి పురుగు. గొంగళి పురుగు, ఆ గొంగళి పురుగు దశ నుంచి తన చుట్టూ అదే కవర్ ఏర్పరచుకుంటుంది. గొంగళి పురుగు ఏమవుతుంది, ఒక షెల్ లాగా ఏర్పడిపోతుంది. అది ఆకుకి అంటుకొని పోతుంది అనమాట అది. సో అందులోనే అది పెరుగుతూ ఉంటుంది. సో ఒక పిల్లవాడు ఏం చేశాడంటే చూస్తూ ఉన్నాడు. అది ఏమిటి అని అడిగాడు తండ్రిని. అడిగితే అతను అన్నాడు, ఇది ఒక గొంగళి పురుగు, ఇది సీతాకోక చిలుక అవుతుంది. ఇది ఇప్పుడు ఆ సుషుప్త అవస్థలో ఉన్నది. అంటే ఇది కొన్నాళ్ళు అవుతుంది, ఇది ఇది బ్రేక్ చేసుకుని బయటికి వస్తుంది. అప్పుడు నువ్వు సీతాకోక చిలుకతో ఆడుకోవచ్చు, చూడొచ్చు అని చెప్తాడు. సో రోజు చూస్తున్నాడు పిల్లవాడు, రోజు అలాగే ఉంది, ఏమీ చేంజ్ లేదు. చూసి చూసి చివరికి ఇంకో రోజు ఏం చేయాలి అని మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా అక్కడ ఓపెనింగ్ కనిపించింది. అంటే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు కమ్ అవుట్. ఆ గొంగళి పురుగు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నది. సో ప్రయత్నిస్తున్నప్పుడు అతను ఏం చేశాడు, అరే ఇది కష్టపడుతుందే కదా బయటికి రావడానికి అని చెప్పేసి ఏం చేశాడు, ఒక చిన్న పిన్ను తీసుకుని ఆ గొంగళి పురుగు కప్పుకున్నటువంటి ఆ కవర్ని కట్ చేశాడు. కట్ చేస్తే అనుకున్నాడు ఆ గొంగళి పురుగు ఈజీగా సీతాకోక చిలుక మారి బయటికి వచ్చేస్తుంది, నేను దాంతో ఆడుకోవచ్చు అని. కానీ ఏమైంది అంటే అక్కడ అది అతను కట్ చేసినప్పుడు ఆ పురుగుకి ఇంకా రెక్కలకి బలం రాలేదు. సీతాకోక చిలుక అయితే ఏర్పడింది అందులో, కానీ బలం రానందువలన సీతాకోక చిలుక కింద పడిపోయింది, ఎగరడెక్కపోతూ ఉన్నది. సో దాన్ని చేతిలోకి తీసుకుని తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. చూడండి, నేను దీనికి హెల్ప్ చేశాను సీతాకోక చిలుక, కానీ ఇది ఎగరడం లేదేంటి అని అడిగాడు తండ్రిని. సో అప్పుడు తండ్రి అన్నాడు, నువ్వు ఏం చేశావు, ఇన్నాళ్ళు వెయిట్ చేశావు కదా, ఇంకా కొంతసేపు వెయిట్ చేసి ఉండొచ్చు కదా. అంటే డాడీ నేను అది హెల్ప్ చేశాను డాడీ, అది కష్టపడుతున్నది బయటికి రావడానికి, అందుకే పిన్నుతో కట్ చేశాను, కాబట్టి అది వచ్చేసింది అంటే తండ్రి అంటాడు, నువ్వు దానికి హెల్ప్ చేశానని అనుకుంటున్నావు, కానీ నువ్వు దానికి విపరీతమైనటువంటి అన్యాయం చేశావు. ఎందుకంటే అది ఇట్ హ్యాస్ టు స్ట్రగుల్. అప్పుడు రెక్కలతో ఎగిరి 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 అది దీన్ని చీల్చుకొని బయటికి రావాలి, అప్పుడే దాని రెక్కలకి బలం అనేటువంటిది వస్తుంది. నువ్వు దానికి హెల్ప్ చేశాను అనుకుని దానికి యాక్చువల్గా ఎగరలేనటువంటి పరిస్థితి కల్పించావు బాబు అని చెప్తాడనమాట. సో ఇది మనము ఎప్పుడూ నేర్చుకోవాలి. పిల్లలని అతి గారాబంగా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇక్కడ, ఇప్పుడు అన్ని చోట్ల ఇదే జరుగుతున్నది సొసైటీలో. ఎందుకు మన పూర్వీకులు ఏం చేశారు, మనం ఎలా పైకి వచ్చాము అంటే పిల్లలు కూడా అలా కష్టపడాలా అని కాదు, కానీ కష్టం అంటే ఏమిటో వాళ్ళకి తెలియాలి. కష్టపడినప్పుడు వాళ్ళ రెక్కలకి బలం వస్తుందన్నమాట. వాళ్ళ బుద్ధి దే బికమ్స్ స్ట్రాంగ్, దే కెన్ ఫేస్ ఎనీథింగ్. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ గివింగ్ సపోర్ట్, దట్ మీన్స్ పేరెంట్స్ విల్ బికమ్ లైక్ క్లచెస్. అంటే వాళ్ళు నడవలేరు, మన భుజాల మీద చేతులు వేసుకుని ఎప్పుడు నడవాలని వాళ్ళు చూస్తుంటారనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ భగవంతుడు చెప్తున్నాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే శ్రద్ధగా ఎంతో అందుకే గురుకులంలో ఏం చేసేవాళ్ళు, కష్టాలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ ఆ కష్టము ఆ గురుకులంలో సాధించినటువంటి విద్య వలన, ఆ కష్టాల వలన వాళ్ళు ఈజీగా ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలరు. అదే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. సో శ్రద్ధావాన్, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు. 12 సంవత్సరాలు గురుకులంలో హీ హాస్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. ఏమిటి, తన సుఖాన్ని వదులుకోవాలి. 4 గంటలకి 3:30కే లేవాలి, గురువుగారి లేవడానికంటే ముందే లేవాలి, లేచి కాలకృత్యములన్నీ తీర్చుకొని గురువు గారికి ఏమేమి కావాలో సేవలకి ఉద్యుక్తులవ్వాలి. సో దట్ మీన్స్ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అలవాటు అయిపోతుంది. నైట్ ఎప్పుడు పడుకోవాలి, గురువు గారు అంతా పనులు చేసుకుని వాళ్ళ గురువు గారి కాళ్ళను ఒత్తుతూ ఆయన నిద్రకి ఉపక్రమించి, రోజు ఒక్కొక్కళ్ళ టర్న్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కళ్ళు ఆ పనులు తప్పకుండా అన్ని పనులు అందరికీ రావాలి, అది నేర్పిస్తారు. సో సంస్కారం వస్తుంది, చదువుతో పాటు సంస్కారము, వినయము, విధేయత, తర్వాత కష్టాలను ఎదిరించేటువంటి
ఆ ధైర్యము, శక్తి అన్నీ ఇస్తాడనమాట ఆ గురువు. కాబట్టి అది శ్రద్ధవంతుడైనటువంటి వాడు. ఇప్పుడు మనము కూడా విద్య ఎందుకు అందరికీ అబ్బడం లేదు? ఎందుకు మనకి జస్ట్ కొంతమందికే టాపర్స్ అవుతున్నారు, కొంతమంది టాపర్స్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారా అంటే లేదు లైఫ్లో. ఎందుకు? కేవలం పుస్తక జ్ఞానం. పుస్తక జ్ఞానం అనేటువంటిది కేవలం వచ్చినందువల్ల లాభం లేదు. దానితో పాటు ఎలాగా మనము లైఫ్ని ఫేస్ చేయాలి, ఆ లైఫ్ని ఎలా ఫేస్ చేయాలనేటువంటిది భగవద్గీతలో ఉన్నది. సో అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే, దివ్య జ్ఞాన తత్పరుడు ఎవరవుతాడు? తన ఇంద్రియాలని నిగ్రహించిన వాడు. అతడు శ్రద్ధావంతుడై అతడి దివ్య జ్ఞానాన్ని సాధించుటకు యోగ్యుడవుతాడనమాట. ఎలిజిబిలిటీ టు బికమ్ టు ఎర్న్. అందుకే ఎవరికంటే వాళ్ళకి దివ్య జ్ఞానం అబ్బదు. మీరు చూడండి, మనం రెగ్యులర్గా ఈ క్లాస్ అటెండ్ అవుతున్నాము, క్లాస్ ఎందుకు మిస్ అవ్వడం లేదు అంటే, అది మన ఇంద్రియాలని, మన టైంని మనము ఒక డిసిప్లిన్డ్ వేగా మనం చేస్తున్నాము. లేకపోతే ఇష్టం వచ్చినట్లు రావడం, ఇష్టం వచ్చినట్లు వెళ్ళడం అయిపోతుంది. అది కుదరదు. తప్పకుండా అటెండ్ అవ్వాలి. క్లాసులో మనము భగవంతుని గురించి వినాలి. అంటే ఆ శ్రద్ధ అందరికీ ఉన్నది కాబట్టి మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటున్నాము. ఓకే, అప్పుడప్పుడు మనకి కమిట్మెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఉన్నది, ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. బట్ స్టిల్ వీఆర్ సో వెరీ రెగ్యులర్. అంటే శ్రద్ధవంతులైనటువంటి వాళ్ళకి భగవంతుడు కూడా అంటాడు, టెస్ట్ చేస్తాడనమాట. ఎవరు శ్రద్ధగా ఉంటారో, నా జ్ఞానాన్ని అర్జించడానికి తహతహలాడుతారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. అంటే నన్ను తెలుసుకోవడానికి ఆ తహతహ ఎవరికి ఉన్నది? ఎవరికి జ్ఞానం అబ్బుతుంది? ఎవరికి విద్య అబ్బుతుంది? జస్ట్ చదవడానికి, పాస్ అవ్వడానికి చదవడం వేరు, డిస్టింక్షన్ రావడానికి చదవడం వేరు. ఎందుకు అంటే అర్జునుడే ఎగ్జాంపుల్. ఇప్పుడు అందరికీ ద్రోణాచార్యుల వారు సమంగా విద్యని చెప్పారు. కానీ కరెక్ట్గా అభ్యసించింది ఎవరు? అర్జునుడు. అలాగే కర్ణుడు కూడా ద్రోణాచార్యుని వద్ద కాకుండా పరశురాముని దగ్గర అభ్యసించాడు. ఎంత శ్రద్ధగా అభ్యసించాడు అంటే, గురువు తన తొడ మీద పడుకున్నప్పుడు అతనికి డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి తన తొడని ఒక పురుగు తొలిచేస్తున్నది. ఇంద్రుడు అన్నమాట, అతను పురుగు రూపంలో వచ్చాడు. ఆ కర్ణుని తొడని తొలిచి వేస్తున్నప్పటికీ కూడా గురువుని అతి శ్రద్ధగా సేవించాలని చెప్పేసి అతను కదలలేదు. రక్తం కారిపోతున్నది అయినప్పటికీ కూడా అంతటి శ్రద్ధ ఉన్నది. శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో, సహనం ఎవరికైతే ఉంటుందో, వాళ్ళు తప్పనిసరిగా జ్ఞానాన్ని అర్జించడానికి యోగ్యులవుతారు. భగవంతుడు కూడా అలాగే అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ఈవెన్ స్కూల్స్లో కూడా ఎవరు ఫస్ట్ అడిగేది, ఎవరు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ చెప్తారో. టీచర్ హ్యాస్ గాట్ ఫేవరెట్ స్టూడెంట్. ఎందుకు ఫేవరెట్ స్టూడెంట్ అంటే, చెప్పింది చెప్పినట్టు చేసేటువంటి వాడు. అటువంటి వాళ్ళు గురువు కూడా ఇష్టమవుతాడు. సో అతనికి ఎక్స్ట్రా ఇంకా అతను చెప్పడానికి ఉద్యుక్తుడవుతాడనమాట గురువు. అలాగే భగవంతుడు కూడా అంటాడు, నువ్వు జస్ట్ ఒక్క స్టెప్ వేయి చాలు, ప్రయత్నం చేయి, నేను 10 స్టెప్స్ వచ్చి నిన్ను ఎత్తుకుంటాను, ఆదుకుంటాను అంటాడు. సో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ. తత్పరం అంటే ఇక్కడ ఏమిటి మీనింగు? తత్పరం అంటే దాని పట్ల మిక్కిలి ఆసక్తి కలిగిన వాడు. మిక్కిలి ఆసక్తి కలిగిన వాడు అంటే ఏమిటి? ఆ తహతహ అనేటువంటిది అంటే డిజైర్. మనం అనుకున్నాం కదా, యు ఆర్ వాట్ యువర్ డీప్ డ్రైవింగ్ డిజైర్ ఈజ్. యాజ్ ఈజ్ యువర్ డిజైర్, సో ఈజ్ యువర్ డీడ్. యాజ్ ఈజ్ యువర్ డీడ్, సో ఈజ్ యువర్ డెస్టినీ. డెస్టినీ అంటే ఎండ్, గోల్. ఎప్పుడు గోల్ రీచ్ అవుతాము? మనం అంత కష్టపడి ఆ తహతహ ఉన్నప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది మనకి లభిస్తుంది. ఈ భౌతిక జ్ఞానము మనము ఈ దేహాన్ని వదిలేంత వరకే వస్తుంది. కానీ దివ్య జ్ఞానము, భగవంతుని యొక్క జ్ఞానము మనకి జన్మల వరకు వస్తుంది. భగవంతుని లోకాన్ని వెళ్ళడానికి దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని మనం అర్జించాలని తహతహలాడాలి అనేటువంటిది భగవంతుడు చెప్తున్నాడు. దానిని సాధించి అతడు శీఘ్రగతిన పరమశాంతిని పొందును. ఎలాగా? ధ్రువ మహారాజు 6 నెలల్లోనే అతడు అభ్యసించేశాడు. 6 నెలల్లో భగవంతుని దర్శనం పొందాడు. 6 జన్మల్లో కూడా పొందినటువంటి భగవంతుని దివ్య దర్శనాన్ని తను కేవలం 6 నెలల్లో సాధించాడు. ఎందుకు? నారద మహర్షి వచ్చి చెప్పాడు, వద్దయ్యా, నువ్వు రాజకుమారుడివి, ఇవాళ కాకపోతే నీకు రాజ్యం లభిస్తుంది, నువ్వు ఎందుకు దీని గురించి అంత తాపత్రయపడుతున్నావు?
అడవిలో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పాములు, తేళ్ళు అన్నీ ఉంటాయి. భయంకరంగా ఉంటుంది. నీకు అసలు ఆహారం దొరకదు, నిద్ర ఉండదు అంటే, గురువు గారు నా మార్గం నుంచి నన్ను తప్పించకండి. నేను భగవంతుని చూడనిదే వాపసు వెళ్ళను. ఎందుకు? నా తల్లి చెప్పింది భగవంతుని వేడుకొని రమ్మని చెప్పి. కాబట్టి నేను వెళ్తున్నాను. అంటే మార్గం ఎవరు ఎట్లా డిస్టర్బ్ చేసినా, ఎన్ని టెస్టులు వచ్చినా కూడా మన ధ్యేయము, మన గోల్ అనేటువంటిది వదలకూడదు. అప్పుడే మనము ఆ దివ్య ధామానికి, భగవంతుని దగ్గరికి వెళ్ళగలం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ తత్వజ్ఞానము అనేటువంటిది ఇక్కడ చెప్పాడనమాట భగవంతుడు. ఓకే. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ? ఇంతవరకు మనం డిస్కస్ చేసింది, ఆర్ మీరేమన్నా చెప్పగలరా, చెప్తారా? ఏం లేదు ప్రభుజీ. ఓకే మాతాజీ. ఓకే, సో భాష్యం చదువుదాం మాతాజీ. చదువుతారా మాతాజీ? చదవండి చదవండి మాతాజీ. శ్రీకృష్ణుని దృఢంగా విశ్వసించినట్టి శ్రద్ధావంతుడైన వ్యక్తిచే అటువంటి కృష్ణ భక్తి భావనలోని జ్ఞానము పొందబడుతుంది. కేవలము కృష్ణ భావనలో పనిచేయడం ద్వారా తాను మహోన్నతమైన పూర్ణత్వాన్ని సాధించగలనని తలిచేవాడే శ్రద్ధావంతుడని పిలువబడతాడు. ఈ శ్రద్ధ భక్తి యోగ నిర్వహణ ద్వారా హృదయం నుండి సమస్త మాలిన్యాన్ని తొలగించే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ కీర్తించడం ద్వారా లభిస్తుంది. వీటితో పాటు మనిషి ఇంద్రియాలను నిగ్రహించాలి. శ్రీకృష్ణుని యందు శ్రద్ధ కలిగిన వాడు, ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి శీఘ్రమే కృష్ణ భక్తి భావనా జ్ఞానంలో సులభంగా పూర్ణత్వాన్ని పొందుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. సో శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసము కలిగి శ్రద్ధాళుడైన వ్యక్తికి అట్టి కృష్ణ చైతన్యపు జ్ఞానము లభించగలదు. మనకి ఎలాగండి శ్రీకృష్ణుని పట్ల విశ్వాసం కలుగుతుంది అని క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. అంటే ఏమంటున్నాడు భగవంతుడు? శ్రీకృష్ణుని పట్ల అంటే తన పట్ల అర్జున్తో చెప్తున్నాడు, నా పట్ల దృఢ విశ్వాసం ఉన్నదా నీకు? డౌటే లేదు కృష్ణ, నువ్వు తప్ప అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని వేడుకున్నాడు అర్జునుడు. కుంతీదేవి కూడా అలాగే స్తుతించింది, ఉత్తరాదేవి అలాగే స్తుతించింది. ధర్మరాజు ఏ విషయంలో ఏ డెసిషన్ కూడా కృష్ణుడి అనుజ్ఞ లేనిదే తీసుకోడు. భీమసేనుడంటూ అతనికి ప్రాణము, ఎందుకంటే బహిర్ప్రాణం అతడు భగవంతుడు. అలాగే నకుల సహదేవులు, ద్రౌపదీదేవి అంటే తన సఖా అని పిలుస్తుంది, తను చెల్లి. సో అటువంటి వాళ్ళు కృష్ణుణ్ణి తమ దైవంగా భావించినారు. కృష్ణుడు కూడా పాండవాహ మమ ప్రాణాహ అన్నాడు, నా పంచ ప్రాణాలే ఈ పాండవులు అంటాడు భగవంతుడు. కాబట్టి ఇప్పుడు మనందరికీ వాళ్ళందరూ అలాగన్నారు, కానీ మనకి అటువంటి విశ్వాసం ఉన్నదా అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. మనకి శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసము కలిగి ఉన్నామా అంటే, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఒక్కొక్కసారి మనిషి బ్రేక్ అయిపోతాడు. సమ్టైమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కష్టాలు వచ్చినప్పుడు మనిషి బ్రేక్ అవుతాడా? వి షుడ్ నాట్ బికమ్ బిటర్. ప్రాబ్లమ్స్ షుడ్ నాట్ మేక్ అస్ బిటర్. బిటర్ అంటే చేదు అనుభవం రాకూడదు. ఆ ప్రాబ్లమ్స్ ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ ఆర్ ఎ డిస్గైజ్, దే ఆర్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. అంటే లైఫ్ అనేటువంటిదే దుఃఖాలయం అశాశ్వతం, తెలుసుకునే వచ్చాం. తెలుసుకోకుండా వచ్చాం అనుకోండి, ఇప్పుడైనా తెలిసింది కదా మనకి, ఇది దుఃఖాలయము, ఇది అశాశ్వతము, నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్. కాబట్టి ఈ దుఃఖాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ భగవంతుడే అవి మనకి టైంకి ఇస్తాడు, తీసేస్తాడు. భగవంతుడు ఇచ్చినటువంటి, ఇప్పుడు కష్టాలు ఇచ్చినటువంటి భగవంతునికి కష్టాలు సాల్వ్ చేయడము ఏమి గొప్పతనం కాదు కదా. ఎప్పుడైతే తాళము అంటే కీ, లాక్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వాడు లాక్ అయిపోయింది, అది కీ లేకుండా లాక్ అవ్వదు కదా. సో కీ ఉంటే లాక్ తీయచ్చు. కాబట్టి కీ తయారు చేసిన తర్వాతనే లాక్ అనేటువంటిది పనిచేస్తుంది. అలాగే ప్రాబ్లమ్స్ అనేటువంటిది దే హ్యావ్ సొల్యూషన్స్ విత్ అస్. సో వీ హ్యావ్ టు డిపెండ్, వీ హ్యావ్ టు బిలీవ్
ఇన్ ఆల్మైటీ కృష్ణ. కృష్ణుని మీద మనకి దృఢమైనటువంటి విశ్వాసం ఉంటే అప్పుడు ఏమవుతుంది? కృష్ణ చైతన్యపు జ్ఞానము లభించగలదు. అప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానము లభిస్తుంది అన్నమాట. కృష్ణ చైతన్యంలో కర్మ చేయుట ద్వారా మాత్రమే తనకు పరిపూర్ణత్వము సిద్ధించునని భావించు వ్యక్తి శ్రద్ధాళునిగా పిలువబడును. సో ఇఫ్ యూ హ్యావ్ టోటల్ బిలీఫ్ ఇన్ కృష్ణ, దెన్ ఓన్లీ వీ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్. సో భక్తి యొక్క సేవ ద్వారా ఈ మంత్రము, మహామంత్రం అంటాం కదా, కలియుగంలో హరేర్నామ 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 కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథ అంటారు. సో కలియుగంలో ఈ మహామంత్రము తప్పించి మిగతా దారి లేదు అంటున్నాడు. కాబట్టి ఇటు మహామంత్రం ద్వారానే శ్రద్ధ లభిస్తుంది. అంటే మనము కంటిన్యూస్గా రిసైట్ చేస్తున్నప్పుడు అటువంటి డెడికేషన్ మనలో వస్తుంది. అది మానవ హృదయంలోని